రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సీనియర్ నాయకులు శ్రీ కోటేశ్వరరావు. అక్కడే మైక్ పంపించిన, కొంచెం ముందుకు ఉండండి, అక్కడే మైక్ పంపిస్తాను. మైక్ ఇవ్వయా శంకర్. సభకు నమస్కారాలు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈ రోజున రాష్ట్రమంతా కూడా తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారు. ఆయనకు మరణం లేదు. 30 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మన మధ్యనే ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలో రారాజుగా 300 చలనచిత్రాలు నటించి తెలుగు ప్రజల హృదయాల్లో గుడివగట్టుకున్నటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజలు 300 చలనచిత్రాల్లో నేను నటిస్తే నాకింత సంపత్తి ఇచ్చినటువంటి ప్రజలు ఆ రోజున ఆనాటు 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఎవరు రాజకీయ పార్టీ పెడుతున్నారా అని చెప్పి ఎదురు చూసినప్పుడు నేనున్నానని చెప్పేసి నందమూరి తారక రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లో రాష్ట్రమంతా కూడా పర్యటించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజున జన్మతః ఆయనకి అక్కా చెల్లెలు లేరు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా నాకు అక్కా చెల్లెళ్ళు, భగవంతుడు నాకు ఈ విధంగా అక్కా చెల్లెనిచ్చినటువంటి అన్నటువంటి ఆ మహనీయుడు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా చదువుకోవడానికి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో కూడా రాజకీయాలకి ఆ రోజున ఎవరైతే రాజకీయ కుటుంబాలు ఉంటాయో వాళ్ళకే రాజకీయాల్లో అవకాశాలు ఉండేవి. కానీ నందమూరి తారక రామారావు గారు చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరికి కూడా అవకాశాలు కల్పించి శాసనసభ్యులను చేసి, శాసనసభ్యులంటే హైదరాబాద్కే పరిమితం కాదు, ఎంపీలంటే ఢిల్లీకి పరిమితం కాదు, శాసనసభ్యులంటే మీ నియోజకవర్గాల్లో ఉండి పనిచేయాలని చెప్పి పనిచేయించినటువంటి నాయకుడు, వారి సిద్ధాంతాలను కొనసాగిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే 30 సంవత్సరాలు ఆయన మన మధ్యలో లేకున్నా కూడా శారీరకంగా కానీ మానసికంగా ఇక్కడే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే వారి హాస్యాలు ఉన్నాయో వాళ్ళ హాస్యాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు గారు ఏ విధంగా అండగున్నారో నేడు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ. అందుకే ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 1983లో తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు ఏ విధంగా అయితే ఎదురు చూశారో మొన్న 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాన్ని మంట గలపాలని చెప్పేసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూసి 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ చేశారంటే అది ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి అని చెప్పి తెలియజేస్తూ ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులని చెప్పి అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ 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 చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ధన్యవాదాలు కోటేశ్వరరావు. యువ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు.
తన పాదయాత్ర ద్వారా నియోజకవర్గం అంతా కలయి తిరుగుతున్న యువ నాయకుడు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు వర్లరామయ్య గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నగారి 30వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అందరం హాజరవడం జరిగింది. ఆ మహానుభావుడు మన మధ్య లేకుండా పోయి 30 సంవత్సరాలు అయినా కూడా, 3-4 జనరేషన్లు మారినా కూడా ఆయన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు, ఎంతోమందిని తయారు చేసి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన విధానం. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమ్మోహన శక్తి. ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ముందుకు తీసుకునే క్రమంలో ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. నేనున్నాను. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వైనం చూస్తున్నారు మీరందరూ కూడా. నేను 94లో ఎన్టీ రామారావు గారు రైతు సదస్సుకు వచ్చినప్పుడు, మన రాజా గారి నేతృత్వంలో జరిగినప్పుడు, తెలుగు యువతలో ఉన్నారు రాజా గారు అక్కడ, ఆయన నేతృత్వంలో జరిగినప్పుడు నేను ఒక వాలంటీర్గా పనిచేసి ఉన్న రోజున 94లో. 95లో అన్నగారు చనిపోతే హైదరాబాదు వెళ్ళి చూడాలనే తాపత్రయం ఉండేది. ఎవరు నాతో కలిసి రాలేదు, వెళ్ళలేకపోయా. ఆ రోజు 4 రోజులు బాధపడతా ఏడ్చిన సందర్భం ఉంది. అటువంటి ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఇవాళ ఎమ్మెల్యే అయ్యి ఈ వేదిక మించి మాట్లాడుతున్నామంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీలో పని చేసుకుంటా పోతూ ఉంటే అవకాశాలు అయ్యే వస్తాయంటానికి ఇదే నిదర్శనం అని మరోసారి తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు భాష్యం ప్రవీణ్ గారు. ఇప్పుడు పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. సభాధ్యక్షులు పెద్దలు వరలరామయ్య గారికి, వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులు, మంత్రివర్యులు, అదేవిధంగా అనేక మంది పెద్దలు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, ఈనాటి అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి, సోదరుమణులకి, పాత్రికేయులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అన్నగారు గురించి చెప్పటం అనేది జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అన్నట్టుగా అన్నగారి గురించి, అన్నగారి యొక్క ఖ్యాతి గురించి, అన్నగారి యొక్క పాలన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. తెలుగుదేశం ఆవిర్భావం ఒక చరిత్ర. తెలుగుదేశం ఆవిర్భావం ఒక చరిత్ర అయితే ఆయన పాలన 7 ఏళ్ల పాలనైనా, 7.5 ఏళ్ల కాలం పాలనైనా, ఆ పాలన నేటికి భారతదేశంలో 141 కోట్ల మంది జనాభా ఉంటే, ఎవరైతే పాలకులుగా ఉన్నారో మిగతా రాష్ట్రాల్లో ఆయన ఏదైతే ఆనాడు ఆచరించారో 7.5 సంవత్సరాల కాలంలో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ రకమైనటువంటి పునాది ఈ ఆంధ్ర రాష్ట్రంలో వేసామో, అంతేకాకుండా ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఎక్కడైతే ఉందో ఆ తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఈనాటికి కొనసాగుతూ ఉంది అని చెప్పి చెప్పుకోవటానికి అనేక నిదర్శనలు. అదేవిధంగా ఆయన ఆ రోజున ప్రవేశపెట్టినటువంటి పాలనా సంస్కరణలు ఈనాటికి కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి తలమానికంగా మారినాయి అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఆ రకమైనటువంటి సామాజిక అంశాలను సృజించిన, ఆర్థిక పరమైనటువంటి అంశాలని అభివృద్ధి చేసే కార్యక్రమంలో కానీ,
మరి ముఖ్యంగా ఈనాడు ఏదైతే మనం పోలవరం ప్రాజెక్టు గురించో లేకపోతే గాలి నగరి హంద్రి నివా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటామో ఈ పేర్లన్నీ కూడా ఆనాడు 1983 తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ద్వారా ఈ పేర్లన్నీ కూడా మనకు పరిచయం అయినాయి అని చెప్పి సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. రైతుకి హార్స్ పవర్ 50 రూపాయలకి ఇచ్చినా, పేదవాడికి పక్కా గృహం కట్టించినా, లేకపోతే 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చినా, లేకపోతే జెండాని ఎజెండాగా చేసుకున్నా, ఈనాడు ఒక్కటి నేను మీ అందరికీ చెప్పాల్సినటువంటి అంశం. ఆనాడు పూజ్య బాపూజీ గురించి మాట్లాడుకునేటప్పుడు శాంతి కపోతం గురించి ఏ రకంగా మాట్లాడుకుంటామో, ఒక మదర్ తెరిసా గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడే పెదవుల కంటే పనిచేసే చేతులు ఇమ్మన్నా అని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటామో, అదేవిధంగా ఈ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఈరోజు కూడా వరల్డ్ డాక్యుమెంట్ 2020ని మనం చూసినా, లేకపోతే 2047ని చూసినా, పేదరికాన్ని ఏ రకంగా పోగొట్టాలి, పేదవాడి యొక్క బెత్తడి పొట్టకి గుప్పెడు అన్నం పెట్టేది ఎవరు అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకత్వమే పెట్టగలదని చెప్పి ఆ రకంగా ఆత్మగౌరవం నుంచి ఆత్మవిశ్వాసానికి దారి తీసే విధంగా ఎవరు నాంది పలికింది అంటే మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఎన్నింటినీ మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క మహానుభావుడు 30 ఏళ్ళు అయినా కూడా చనిపోయి ప్రతిరోజు జయంతి, ప్రతిరోజు వర్ధంతి, ప్రతి ఒక్క తెలుగు జాతి యొక్క గుండెల్లో ప్రతి క్షణం కూడా ఉండే వ్యక్తి ఎవరయ్యా అంటే మన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రకమైనటువంటి ఘన నివాళి మనం ప్రతిరోజు కూడా అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రాజకీయాల్లో మనందరం బట్టగట్టి ముందుకు నడుస్తున్నామంటే సామాన్య మానవుడికి, గొడ్డగాడ బుడ్డాడికి రాజకీయం నేర్పిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. ఇంతకంటే ఘనమైన నివాళి ఎవరు ఇవ్వగలరు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు శ్రీ ఆలపాటి గారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు సంక్షిప్త ఉపన్యాసం చేస్తారు. అందరికీ నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు అందరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహానుభావుడు పార్టీ పెట్టిన 9 నెలలు తిరగకుండా ఈ దేశంలో ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. కిలో బియ్యం 2 రూపాయలు పెట్టినా, 50 రూపాయల హార్స్ పవర్ పెట్టినా, మహిళలకు ఆస్తి హక్కు పెట్టినా, మాండలిక వ్యవస్థ పెట్టినా, తెలుగు జాతి గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన మహానుభావుడు, యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి స్ఫూర్తితో ఇవాళ పార్టీని కాపాడుకుంటూ మన అధ్యక్షులు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ పేదవాళ్ళకు పట్టిదండం పెట్టే కార్యక్రమాలు కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు, మరి ఇవాళ ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ నినాదాన్ని మదరాసి అనే పరిస్థితుల నుంచి తెలుగు జాతి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఆ మహానుభావుడికి, రామారావు గారికి నివాళులు అర్పిస్తూ చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీని గ్రామాన ముందుకు తీసుకెళ్ళడానికి కార్యకర్తలు, నాయకులు మనందరం కూడా వాళ్ళ అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్న జోహార్ ఎన్టీఆర్. ధన్యవాదాలు శ్రీ దేవినేని గారు. ఇప్పుడు యువ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు గారు సంక్షిప్త ఉపన్యాసం అక్కడ ఇచ్చి. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు పెద్దలు రామయ్య గారికి, తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగు జాతి ఆత్మస్థైర్యం, ఆకాశం, నేల,
సూర్యచంద్రులున్నంత వరకు చిరస్థాయిగా ఉండే పేరు ఎన్టీ రామారావు. చరిత్రలో ఆయనకు సాటి ఎవరు రారు. రాజకీయాల్లో కానీ, సినిమా రంగాల్లో కానీ, ప్రజాసేవలో కానీ, సంక్షేమ పథకాల సృష్టిలో కానీ ఎన్టీఆర్ గారికి ధీటుగా ఎవరు లేరు. ఆయన ఆశయ సాధన కోసం మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని, సంక్షేమానికి మారుపేరుగా నిలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధన కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ జై ఎన్టీఆర్. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముందుకు వస్తున్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నది ఈ సభ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వాత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాఘ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. సౌండ్ పెట్టు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నీ జీవంకి చాలు, విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి కాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ సాదర స్వాగతం పలుకుతున్నది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు వారి 30వ వర్ధంతి సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్పమాలతో అలంకరించి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి మీ జోహార్ ఆసనాలకు అన్న రండి. ఎన్టీఆర్, రైట్ జోహార్ అన్న ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రైట్. దయచేసి మీ ఆసనాల్లో ఆసనాలు కావాల్సిన కోరుతూ మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి. మనందరం లేచి నిలబడగా ప్రార్థనా గీతం మా తెలుగు తల్లి. నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. దయచేసి మీ ఆసనాల్లో ఆసనాలు కావాల్సిందిగా కోరుతూ ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సౌమ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని కోరుతూ ఉన్నాం. సభకు నమస్కారం. మరి ఈరోజు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి నేడు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరొకమారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక గర్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక నమ్మకం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో కేవలం తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దశ దిశలో వ్యాపించాలనే ఆలోచనతో మరి ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని సుమారు 40 సంవత్సరాలు తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం. అలాగే మనకి భవిష్యత్తులో ఒక యువ నాయకత్వం ఉంది లోకేష్ గారి ద్వారా. అంటే ఏ పార్టీకి లేనటువంటి నమ్మకం కావచ్చు, భవిష్యత్ నాయకత్వం కావచ్చు, అలాగే ప్రజల యొక్క అవసరాలని గుర్తించేటువంటి నాయకత్వం కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని, అలాగే జాతీయ అధ్యక్షుల యొక్క ఆలోచనల్ని అడుగుజాడలో నడుస్తామని, మనకి భవిష్యత్తు నాయకుడిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అన్నగారికి ఘన నివాళులు అర్పిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అయితే జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడే ముందు ఇక్కడ ఒక ఏవి ప్రజెంట్ చేస్తాం, తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడతారు. ఇప్పటికే మీరు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల యొక్క స్పీచెస్ అన్నీ కూడా విన్నారు కనుక ఈ ఏవి అయిన తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ, మరొక మారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు బలం అంతా కూడా మనకు బలం కానీ బలహీనత కానీ మన నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ హై, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ హై. అమర్ రహే ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేస్తున్న ఏవి ప్లీజ్ ఆన్ చేయమా. ఆత్మగౌరవం కోసం, ఆత్మాభిమానం కోసం ప్రాణత్యాగంతో రాష్ట్రాన్ని సాధించిన, భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన, మదరాసీయులుగానే చూస్తూ ఢిల్లీ పల్లకీ మోసే బోయలుగా తెలుగు జాతిని గుర్తిస్తున్న సమయంలో తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం గొంతెత్తి, కార్మిక కర్షక శ్రామిక వర్గాల కోసం నిలబడి, ఢిల్లీ పెద్దల్ని రాష్ట్ర గల్లీలకు రప్పించి తెలుగు జాతి పట్టుదలను దేశానికి తెలియజేసిన వ్యక్తి అన్న శ్రీ నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు నుండి మొదలైన ఆయన ప్రస్థానం సినీ రంగానికి చేరుకొని దశాబ్దాల పాటు విభిన్న పాత్రలతో ఆ బాలగోపాలాన్ని అలరించి ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిగా మారి వారి అన్నగా
ఇదిరా మా ఎన్టీఓడు అని ప్రజలు ఛాతి విరుచుకొని చెప్పే స్థాయికి చేరుకున్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన నందమూరి తారక రామారావు గారు. సినిమా రంగంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్న, ప్రజల చేత నీరాజనాలు అందుకున్న, దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలకు జరుగుతున్న అవమానం ఆయన్ని కలచివేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని దేశ ప్రధాని కనీసం హెలికాప్టర్లో కూడా ఎక్కించని వివక్ష ఆయనలోని స్వాభిమానాన్ని రగిలించింది. ఆ అవమానాల నుండి ఆత్మగౌరవం కోసం కార్మిక, కర్షక, శ్రామిక వర్గాలను అధికారం వైపు నడిపిస్తూ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించారు ఎన్టీఆర్. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్కందరలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. సినిమా యాక్టర్ పార్టీ ఏం చేస్తుంది అన్న వాళ్ళకి సమాధానంగా 9 నెలల్లోనే అధికారం సాధించారు. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలకు విప్లవాత్మకమైన సంస్కరణలు చేశారు. పట్టెడన్నం కూడా దొరకని పేదల కోసం 2 రూపాయలకు కిలో బియ్యం పథకం ద్వారా వారి ఆకలి తీర్చారు. ఆడపిల్ల ఆడపిల్లే తప్ప ఈడపిల్ల కాదు అనుకునే సమయంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీటిని రాయలసీమలో పరవళ్లు తొక్కించారు. గాలేరు, నగరి, పోతిరెడ్డిపాడు వంటి సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. ప్రజలకు భారమైన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పట్టాదారు పాస్బుక్ ద్వారా భూ యాజమాన్య హక్కు కల్పించారు. వ్యవసాయ రుణాల మీద 5% వడ్డీ రాయితీ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పేదలకు పక్కా ఇల్లు, జనతా వస్త్రాల పథకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9%, బీసీలకు 20% రిజర్వేషన్లు, వృద్ధాప్య పెన్షన్తో పాటుగా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయటానికి మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఇతనేం చేస్తాడు అనుకున్న ఢిల్లీ పార్టీని రాష్ట్రంలో ఉనికి కోల్పోయేలా చేసి 35 లోక్సభ సీట్లతో పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో తెలుగుదేశం పార్టీని కూర్చోపెట్టి నేషనల్ ఫ్రంట్కి ప్రెసిడెంట్గా కేంద్ర రాజకీయాలను కదం తొక్కించారు. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల సామాజిక జీవితాన్ని, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి తెలుగు వారిని దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా మార్చిన అన్న నందమూరి తారక రామారావు గారు 1996లో స్వర్గస్థులయ్యారు. అన్న ఎన్టీఆర్ మన మధ్య లేకున్నా ఆయన రగిలించిన పోరాట స్ఫూర్తిని, ఆత్మగౌరవ నినాదాన్ని వదిలిపెట్టకుండా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఈనాటికి తెలుగు ప్రజల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చుతోంది. జోహార్ ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ప్రదర్శించిన ఏవి మనం చూసాం. ఈ సందర్భంగా ఈనాటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆత్మ గౌరవ నినాదాన్ని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా కొనసాగిస్తున్న మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా ఈ సభ సవినయంగా కోరుతూ ఉన్నది. రాష్ట్ర దయచేసి
అందరూ కూర్చోవాలి. ఎవరైనా కాగితాలు ఇవ్వాలంటే లాస్ట్లో ఇవ్వండి. అకేషన్ కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి ఒక పవిత్రమైన సంఘటన జరిగినప్పుడు మీ ఒక్క వ్యక్తి కోసం ఆ పిటిషన్ ఇవ్వాలని నేను ఎప్పుడు తీసుకుంటున్నాం. మీరు రండి, తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈవేళ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్ళు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఇప్పుడే ఏవి చూశారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, దేశంలోనే సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతోనే అంతవరకు మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన తూతూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. సమాజం కోసం, అందరికీ న్యాయం కోసం బడుగులు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చి రాజకీయాల్లో, పాలనలో ఎన్నో అవకాశాలు కల్పించారు. ఆయన రాకమునుపు మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోని వ్యక్తులు, ఓనుమాలు లేని వ్యక్తులు, వేలిముద్ర వేసే వ్యక్తులుంటే కాదు, అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్థవంతులను రాజకీయాల్లోకి తేవాలని ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. అందరికీ సామాజిక న్యాయం చేయాలని ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఒకటే నినాదం, తెలుగు జాతి ఆత్మ గౌరవం. రెండోది, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. ఈరోజు మనందరికీ తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి తొలి రాష్ట్రం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు గారు అయితే, ఆ తర్వాత మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. బడుగులకు, మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొస్తే తర్వాత 40, 50, 20, 30 సంవత్సరాలకి ఆ దేశంలోనే ఒక చట్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగంలో ఆ రోజు రిజర్వేషన్లు కల్పిస్తే కాదు, బీసీలు కూడా ఉన్నారు, వీళ్ళకు కూడా అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా 20% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా ఆడవారికి, మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం రావాలి, రాజకీయాలకు ప్రవేశం రావాలని ఆ రోజు 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే
దాన్ని నేను వచ్చిన తర్వాత 33% చేస్తే ఈరోజు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో శాసనసభల్లో 33% రిజర్వేషన్ల మహిళలు రాబోతున్నాయి. అది మార్పుకు నాంది. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, ₹2 కేజీ బియ్యం. అప్పటి వరకు కొన్ని వర్గాలైతే రైస్ తినే పరిస్థితి లేదు, జొన్నలు సజ్జలు రాగులే తినే పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారిగా ₹2 కేజీ బియ్యం పెట్టి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి. తర్వాత ఈరోజు మనం చూస్తే పీడిఎస్ కానీ ఇవన్నీ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన స్ఫూర్తితో మీరు ఇంకొక వారిని చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం ప్రవేశపెట్టారు. ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈరోజు 1,00,000 మందికి అన్నదానం అనునిత్యం పెట్టే పరిస్థితి వచ్చింది. దాతలే ముందుకు వచ్చారు. ఈరోజు ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా కార్యక్రమాలు జరిగే పరిస్థితికి వచ్చింది. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు మనం ఆలోచించి మొత్తం అన్నా క్యాంటీన్ పెట్టి రాష్ట్రం మొత్తం దగ్గర 225 ఉన్నాయి. తొందరలో మళ్ళీ ఒక 700 అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించి అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్లకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇదే కాకుండా ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే వృద్ధులకు పింఛను ₹35 ప్రారంభించారు. ఆ తర్వాత నేను ₹70 చేశాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత 200 ఉంటే 2000 చేశాం. ఈరోజు 4000, 6000, 10,000, 15,000 పింఛన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక చరిత్ర. అలాంటి చరిత్రకు మనం నాంది పలికాం. పేదవాళ్ళందరూ ఉంటే వీళ్ళకందరికీ పక్కా ఇళ్ళు లేకుండా ₹500, ₹600 మామూలు గుడిసెలేస్తూ ఉంటే ఆ గుడిసెలన్నీ ఎండలకు ఇదైపోయి వర్షాలు వస్తే ఎగిరిపోతూ ఉంటే, కాదు పేదవాడు ఉండవలసింది పక్కా ఇళ్ళని నినాదమే కాకుండా ఏర్పాటు చేసి చూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒకటే హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇంటి భద్రత ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన మొన్ననే 3 లక్షల మందికి సామూహిక గృహప్రవేశాలు చేశాం. మళ్ళీ ఉగాది రోజున 5 లక్షల మందికి గృహప్రవేశాలు ఉంటాయి. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. సంక్షేమ కార్యక్రమాలకు ఆ రోజు నాంది పలికాం. ఈరోజు సూపర్ 6 తీసుకొచ్చాం, సూపర్ హిట్ చేశాం. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, అన్నదాత, సుఖీభవ లాంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేశాం. ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నో సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తున్నామని మరొకసారి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. 2024 ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇంకో పక్క పెన్షన్లు పెంచాం. మెగా డిఎస్సి ఒక సంవత్సరంలో ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి ఉద్యోగాలు ఇచ్చాం. పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగ కల్పనకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో చదువుకున్న వ్యక్తి ఎవ్వరు కూడా ఇంటి దగ్గర వేస్ట్ కాకుండా వారందరికీ ఉపాధి కల్పించే సంకల్పంతో
ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక పక్కన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మన తాత ముత్తాతలు ఇచ్చిన భూమి, ఆనాటి పాలకుడు ఫోటో 22A పెట్టి మొత్తం భూములన్నీ అవకతవకలు. ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు విలేజ్ లెవెల్లో కరణం ఉండేవాడు, విలేజ్ మున్సిప్ ఉండేవాడు. వీళ్ళు రికార్డ్స్ అన్ని తారుమారు చేస్తామంటే ఇలాంటివన్నీ తారుమారు చేయకుండా ఉండాలనే సంకల్పంతో గ్రామాధికారుల్ని రద్దు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మళ్ళీ ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే గ్రామాధికారులు పోయారు, కానీ కొత్త గ్రామాధికారి వచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయాలని కుట్ర చేసే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా అడ్డదుడ్డంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్ని తయారైనాయి. మనందరికీ వారసత్వంగా వచ్చేది పెద్ద సమస్య. ఎక్కడికి పోయినా పిటిషన్ వస్తే 80% ఫిర్యాదులు ఒక్క ల్యాండ్ మీద వస్తున్నాయంటే ఎంత దుర్మార్గం జరిగిందో మీరు ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు నేను చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. ఇంకొక పక్కన పట్టాదారు పాసు పుస్తకాల్లో ఆనాటి పాలకుల ఫోటో తీసేసి రాజముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు శ్రీకారం చుట్టాం. సర్వే పగడ్బందీగా చేస్తున్నాం. ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెడుతున్నాం. ఎవడైనా ల్యాండ్ రికార్డు మారిస్తే ఎక్కడున్నా చూసుకునే ఏర్పాటు రియల్ టైంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు, చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఓసారి దుర్మార్గులు చేసిన పనికి టెక్నాలజీ కూడా జోడించి సమర్థవంతంగా ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. కొంతమందికి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఏదో క్రెడిట్ చోరీ అని మాట్లాడుతూ ఉంటారు, నేను దానికి కూడా వస్తా. ఏదైతే మన భూమి దగ్గర 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్వే రాళ్లపైన ఫోటో వేసుకున్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా నాడు ఉద్యోగులు ఎన్ని అవమానాలు, కడాన టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టడానికి వాళ్ళని వాడుకున్న పరిస్థితి. ఉద్యోగులు వచ్చి మా జీతాలు ఇవ్వండి అంటే, లేకపోతే మా బకాయిలు మాకిమ్మంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టిన పరిస్థితి. ఈరోజు ఉద్యోగస్తులందరినీ గౌరవిస్తున్నాం. బకాయిలు కానీ డిఏలు కానీ ఇస్తున్నాం. మొన్న సంక్రాంతి మునుపు వాళ్ళ బకాయిలు కొంతవరకు చెల్లించి నిజమైన సంక్రాంతి ఉద్యోగస్తులకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ. ఇదే కాకుండా పెట్టుబడులు తెస్తున్నాం. పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ముందుకు పోతున్నాం. పెట్టుబడులు ఒకసారి మీరు చూస్తే ఇటీవల కాలంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక రిపోర్ట్ ఇస్తే దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చాయి. 29 రాష్ట్రాలుంటే దగ్గర కేంద్రపాలిత రాష్ట్రాలుంటే మనకు అంత పెట్టుబడి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చొరవ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మొన్ననే 8,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు SIPBలో క్యాబినెట్ మీటింగ్లో క్లియర్ చేశాం. మళ్ళీ ఈరోజు విశాఖపట్నంలో పెట్టిన CI పార్ట్నర్షిప్లో 13,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి.
ఇవన్నీ కానీ సక్రమంగా మనం చేయగలిగితే పెద్ద ఎత్తున ముందుకు పోతాం. నిన్నే మీరు చూశారు కాకినాడలో ఏదైతే గ్రీన్ అమోనియా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో లార్జెస్ట్ గ్రీన్ అమోనియా ప్లాంట్ తయారు చేస్తున్నామంటే అది తెలుగు వారి యొక్క సత్తా, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్, సాగునీరు, ఏదైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే కృష్ణా జలాలు మిగులు జలాలను వాడుకునే హక్కు ఉందని చెప్పడమే కాకుండా చేసి చూపించిన వ్యక్తి. తెలుగు గంగ అండర్ గ్రౌండ్ పైపులేసి నేరుగా నీళ్లు చెన్నైకి తీసుకుపోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒకే విషయం చెప్పారు, నేను చెన్నైలో పనిచేశా, చెన్నైకి నీళ్ళు ఇవ్వాలి, చెన్నైకి నీళ్ళు ఇచ్చే సమయంలో రాయలసీమకు కరువు, రాయలసీమని ఆదుకోవాల్సిన బాధ్యత నా పైనుందని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఓపెన్ క్యానల్స్ పెట్టించాడు. ఆ కాలువల ద్వారా వచ్చేటప్పుడు దారి పొడుగును నీళ్ళు ఇచ్చుకుంటూ కడకు చివరికి చెన్నైకి కూడా తీసుకెళ్లారు. ఈరోజు తెలుగు గంగ, గాలేరు నగరి, అంద్రి నీవా, ఎస్ఆర్బీసీ, అటు తెలంగాణలో ఎస్ఎల్బీసీ, ఇంకో పక్క తెలంగాణలో వచ్చిన ప్రాజెక్ట్స్ కన్నిటికీ శ్రీకారం చుట్టిన వ్యక్తి, రూపకల్పన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాణం పోయడమే కాకుండా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, నీటి భద్రత కల్పించాలని శ్రీకారం చుట్టి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతున్నాం. ఈ సంవత్సరం దాని ఫలితాలు మీరు చూస్తే ఖరీఫ్ అయిన తర్వాత 950 టీఎంసీ నీళ్లు జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ సామర్థ్యం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఒక సీజన్లో హంద్రి నీవా పూర్తిగా వెడల్పు చేసి చివరి ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయి ఇచ్చాం. రాబోయే రోజుల్లో వెలుగొండ ప్రాజెక్టు రాబోయే సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర కూడా పూర్తి చేసి మన సిద్ధాంతం ఒకటే పెట్టుకున్నాం, +3 -8 అంటే వర్షాకాలం అయిన తర్వాత భూగర్భ జలాలు 3 మీటర్లు ఉండాలి. మళ్ళీ వర్షాకాలం కంటే ముందు భూగర్భ జలాలు -8లో ఉండాలని శ్రీకారం చుట్టి ముందుకు పోతున్నాం. రాబోయే సంవత్సరం వెలుగొండ పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉత్తరాంధ్ర పూర్తి చేసి విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకెళ్తాం. ఇది కాకుండా 2027 జూన్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అంతేకాకుండా నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి కడాన నా జీవితాశయం శ్రీకాకుళంలో ఉండే వంశధార నుంచి ప్రకాశం మన నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా వరకు నదుల అనుసంధానం చేసి ఏ ఒక్క వ్యక్తి నష్టపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అల్టిమేట్గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. నా ఆలోచన కేంద్రం కూడా తప్పకుండా చేస్తారని ఆశీభావం ఉంది. అందులో మీరు చూస్తే గంగా కావేరీ అనుసంధానం జరిగితే ఈ దేశానికి ఇంక నీటి ఎద్దడి ఉండదు. నీరు అనేది ఒక పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు ఇక్కడ ఉండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా,
ఈరోజు ఎన్నో విజయాలకు మన పార్టీ కారణమయ్యాం. టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉంటే గడిచిన 5 సంవత్సరాల్లో దగ్గర 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేసి 1,20,000 కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన యూటిలిటీస్ అన్నీ కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చాయి. ఇంకో పక్క 4,600 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేస్తే దాన్ని పూర్తిగా రద్దు చేశాం. నేను ఒకే మాట చెప్పాను, సమర్థత చూపిస్తాం. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచవని హామీ ఇచ్చాం. ఆ హామీకి కట్టుబడి కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది అసాధ్యం అనుకున్నారు. ఈ సంవత్సరమే 39 పైసలు మనం ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గించాం ఒక్కొక్క యూనిట్కి. భవిష్యత్తులో 3-4 సంవత్సరాల్లో ₹1.20 తగ్గాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం సూర్య గారు కానీ ఇంకో పక్కన కుసుమ్ కానీ పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఇంటి దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఏ పార్టీకి లేనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తల బలం ఉండే ఏకైక పార్టీ. 1 కోటి మంది సభ్యులున్నారు. అంటే 1 కోటి కుటుంబాలు కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ ఉత్సాహం చూస్తే, మీ అభిమానం చూస్తే నాకు కొండంత బలం, ఇదే పెద్ద ఆస్తి. ఎంతో మంది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ 1 కోటి కుటుంబాలు కలిగిన ఏకైక కుటుంబం ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మామూలు ఫౌండేషన్ కాదు ఇది. ఎవరైనా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటే వాళ్ళ పని అయిపోయింది తప్ప తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరలేదు, చెక్కు చెదరదు. 82లో ప్రారంభించాం, 2026కు వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మీరు చూశారు, ఏవీలో చూశారు, 35 మంది పార్లమెంటు సభ్యులతో 85లో ప్రతిపక్ష హోదా నిర్వహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ పెట్టి దానికి చైర్మన్గా ఎన్టీ రామారావు గారుండి యాంటీ కాంగ్రెస్ పోరాటం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన స్ఫూర్తిదాయకమైన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ 2 సార్లు గవర్నమెంట్లు ఏర్పాటు చేయడంలో నేను కన్వీనర్గా పనిచేశాను. ఆ తర్వాత చూస్తే వాజ్పేయి గారి పీరియడ్లో 6.5 సంవత్సరాలు ప్రభుత్వం ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చి దేశానికి ఒక దశ దిశ చూపించిందంటే అది తెలుగుదేశం పార్టీ. తర్వాత ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని పూర్తిగా సహకరిస్తూ
తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాం. ఏ రోజు మనం అధికారం కోసం ఆశపడలేదు. దేశం బాగుండాలి, రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 కావాలని ఏకైక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అలాంటి పార్టీని నడిపించే అవకాశం నాకు కల్పించిన నా కుటుంబ సభ్యులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎలాంటి కుటుంబం అంటే గొంతు మీద కత్తి పెట్టి తెలుగుదేశాన్ని వదిలిపెట్టమంటే జై తెలుగుదేశం, జై సిబిఎన్ అని ప్రాణాన్ని వదిలిపెట్టిన పార్టీ, కార్యకర్తలున్న పార్టీ. ఎక్కడా ఇలాంటి పార్టీ ఉండదు. అలాంటి పార్టీ నేను ఒకటే మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుతున్నా. నా జీవితంలో తెలుగు ప్రజలకు రుణపడున్నా, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు రుణపడున్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు ఓటేయాలన్నా, ప్రజలు నడిపించాలన్నా కార్యకర్తలే ముందుండాలి. మంది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో కార్యకర్తలు మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాం. మనం చేసిన పని మీరు చూస్తే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. నేను ముఖ్యమంత్రి కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మీ త్యాగాలు, మీ కష్టార్జితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి కార్యకర్తల్ని ఈరోజు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. నూతనమైన శకానికి చూశాను మా ఆడబిడ్డ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు కూడా తెలుగుదేశం కండువా కట్టుకొని తలకు కట్టుకొని వీర వనితల్లా ముందుకు పోయే ఏర్పాటు వస్తుంది. అలాంటి శక్తివంతమైన ఆడబిడ్డలను తయారు చేసే బాధ్యత, నాయకులుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అందుకని మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్రంలో ఉండే అందరికీ. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను. సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు. రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, మత విద్వేషాల్ని కంట్రోల్ చేసిన పార్టీ, కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు. నేరస్తులే రాజకీయ పార్టీలను రన్ చేసే పరిస్థితికి వచ్చారు.
నేను ఒకటే చెప్తున్నా, బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, శాంతి భద్రతలు పరిరక్షించాలి. అప్పుడే పెట్టుబడులు వస్తాయి, అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర 2047కి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం. మీరు త్యాగాలు చేశారు, చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికంటే నేను కూడా ఇబ్బంది పెట్టా. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మీ సెంటిమెంట్స్ అన్నీ అర్థం చేసుకుంటున్నాను. నాయకుడిగా ఉన్నప్పుడు సెంటిమెంట్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మళ్ళీ క్యాడర్ని, నాయకుల్ని సమర్థవంతమైన సరైన మార్గం నడిపించకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎమోషన్ అవసరం. అదే మాదిరిగా మనం దేనికోసం పనిచేస్తున్నామో ఆ లక్ష్య సాధనలో కాంప్రమైజ్ అయితే మనం దెబ్బతినే పరిస్థితికి వస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. 18 నెలలు ఈ రాష్ట్రం ఏమవుతుందని అందరూ ఆలోచించారు. ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం 18 నెలల్లో చెప్పాం. నిన్న సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి ఈ 18 నెలల్లో ఇది వచ్చినప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత అవసరం ఉంది. అనునిత్యం నేను గుర్తుపెట్టుకుంటున్నాను. మీరు చేసిన త్యాగాలు, మీరు చేసినటువంటి పని ఎప్పుడూ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నాయకులకు కూడా చెప్పాను, కార్యకర్తలు లేకపోతే నాయకులు లేదు. కొన్ని సందర్భాల్లో నాయకులు ఒకరిద్దరు బయట నుంచి కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే గెలవాలి, మంచి నాయకులు కావాలని. వచ్చిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒకరోజు పార్టీ కాదు, 45 సంవత్సరాలు అనునిత్యం నర్చర్ చేసి సమర్థవంతమైన కుటుంబంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొంతమందికి తెలియకపోవచ్చు, హైదరాబాద్లో రేకులు షెడ్ కింద కూర్చొని పైన కిందన వేడుంటే అక్కడ శిక్షణా కార్యక్రమాలు పెట్టి సమర్థవంతమైన నాయకులను తీసుకొచ్చాం. నేను అందుకని ఎన్ని పనులున్నా ఆర్గనైజేషన్ విషయంలో నా జీవితంలో ఎప్పుడు కూడా నేను అశ్రద్ధ చెయ్యను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో పార్టీలు ఉన్నాయి. కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసిన పార్టీ ఒక్క పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీ కార్యకర్తల్ని చంపేస్తే, కొన్ని సంఘటనలో చనిపోతే ఆ కుటుంబం అనాథలుగా మారతారని
ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా స్కూల్ పెట్టిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఎక్కడా వేరే పార్టీ లేదు. పార్టీ ఆఫీస్కి వస్తే ఒక కల్చర్ పెట్టాను నేను. మధ్యాహ్నం వస్తే భోంచేసి వెళ్ళాలి, కాఫీ టీ ఇవ్వాలి, గౌరవప్రదంగా చూసుకోవాలని చెప్పి పెట్టి, ఇటీవల జనరల్ సెక్రటరీ అయితే మన లోకేష్ గారు అయితే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చి ఎవరైనా చనిపోతే ముందు 2 లక్షలతో ప్రారంభించి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మనం అందరం కుటుంబం అనుకున్నప్పుడు, రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మనం తీసుకున్నప్పుడు, మిమ్మల్ని గౌరవించే బాధ్యత, మీ గౌరవాన్ని పెంచే బాధ్యత పార్టీ అధినేతగా నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక పక్క నేను పార్టీ అధ్యక్షుడిని, ఇంకో పక్క ముఖ్యమంత్రిని. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రజాస్వామ్యం. పార్టీ అధ్యక్షుడిగా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను. నేను ఇచ్చిన మేనిఫెస్టో ఇంటింటికి పోయి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ఈరోజు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సూపర్ 6 కానీ అభివృద్ధి కానీ సుపరిపాలనకు నాంది పలికాం. అది మీ చొరవ. ఆ రోజు ప్రజల్ని నమ్మకాన్ని కల్పించారు. ఈరోజు మళ్ళీ కోరుతున్నా, ఆ నమ్మకం ఎలక్షన్ల కోసమే కాదు, అనునిత్యం రీఎన్ఫోర్స్ చేసుకుంటూ ముందుకు పోయే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులను కూడా కోరుతున్నా. నేను చాలాసార్లు చెప్పాను, ఓసారి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం చాలా ముఖ్యం. ఆ విషయం కూడా అందరం గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను మీకు జవాబుదారీ, మీరు నేను కలిసి ప్రజలకు జవాబుదారీ. ఈ రెండు ఉన్నంత వరకు ఏ శక్తి మనల్ని ఏం చేయలేదు. మనమేదో మళ్ళీ ఒక 5 ఏళ్ళుండే మళ్ళా అపోజిషన్ రావడానికి సిద్ధంగా లేము. అదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలిచుంటే ఇప్పటికీ రాష్ట్రం ఎక్కడికి తీసుకుపోయేవాళ్ళమో మనం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గుజరాత్లో 25 సంవత్సరాలుగా ఒకటే పరిపాలన, ఒకటే పార్టీ ఉంది, బీజేపీ ఉంది. మళ్ళా గెలుస్తున్నారు కాబట్టి ఒక సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన ఇచ్చారు. దేశంలో ప్రథమ స్థానంలో ఆ రాష్ట్రాన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలోనే భారతదేశం యొక్క సత్తా ఏంటో చాటి చూపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఒక ఆదర్శంగా మనం కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తూనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గౌరవాన్ని పెంచుకునే విధంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కుట్రలు, కుతంత్రాలు రాజకీయాల్లో చేస్తూనే ఉంటారు. 18 నెలల్లో నేను చూశాను. ఎన్ని విధాల రావాలనో అన్ని విధాలా వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఆ పార్టీ పుట్టుకే మీరు చూస్తే నేను చెప్పాల్సిన పని లేదు. ఒక భారతదేశ చరిత్రలో ఎవరు చేసి ఉండరు. ఒక పార్టీ పేపర్ పెట్టిన పార్టీ, అవినీతితో పేపర్ పెట్టిన పార్టీ ఒకే ఒక పార్టీ. అలాంటి పార్టీతో మనం పోరాడడం మన దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఎవ్వరు పెట్టుకోలేదు అలాంటి పార్టీ. ఆ న్యూస్ చూస్తే ప్రతిరోజు నాకైతే అనిపిస్తుంది, కొత్తగా ఒక స్లోగన్ తీసి అన్ని నాటకాలు అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. ఈరోజు గ్రీన్ అమోనియా ప్లాంట్ పెడితే దగ్గర $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి ముందుకొచ్చి దానికి నాంది పలికింది. సోలార్, విండ్, అదే మాదిరిగా పంప్డ్ స్టోరేజ్ ఇచ్చింది. మనం అధికారంలో ఉంటే ఇస్తే దానికి అడ్డపడి
కనీసం మళ్ళా వచ్చిన తర్వాత దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు ముందుకు తీసుకుపోతే దానిపైన రాసే పరిస్థితి వచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ని మీరు ఒకసారి చూస్తే 2500 ఎకరాలు ఆ రోజే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి క్లియరెన్స్లన్నీ ఇప్పించి ఆ ప్రాజెక్ట్ని స్ట్రీమ్ లైన్ చేస్తే ఎప్పుడో అయిపోవలసిన ప్రాజెక్టు మూలపడేసే పరిస్థితి వస్తే మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి 500 ఎకరాలు తిరిగిచ్చి ఎంఆర్ఓ ఫెసిలిటీ పెట్టి ఇప్పుడు సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా మన అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఉండే ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి దగ్గర బ్రహ్మాండమైన భారతదేశంలో ఫస్ట్ టైం సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ పెట్టే పరిస్థితికి వస్తే అది కూడా నా వల్ల వచ్చేదని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలు అన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. 3 ముక్కలాట ఆడారు. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాలేదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. ఎవరన్నా విన్నారా మిమ్మల్ని అడుగుతున్నాయి ఇలాంటి మాటలు. కనీసం మినిమం ఇంగిత జ్ఞానం. ఒక రాజకీయ పార్టీ రన్ చేస్తున్నాం, మనం ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదనే ఆలోచన కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం. రాజధాని అమరావతి పెడితే 5 ఏళ్ళు రాజధాని అంటే ఎక్కడా చెప్పుకోలేని పరిస్థితి. ఏది రాజధాని అంటే మూడు రాజధానులు, 3 ముక్కలాట. నేను చెప్తున్నా, వీళ్ళ మాట నమ్ముంటే 3 ప్లేసుల్లో అయినా సరే వీళ్ళ కోట్లు వచ్చేటి. కానీ వీళ్ళు చెప్పిన 3 ప్లేసుల్లో అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు గెలిచారు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని, మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతిని. ఆ రోజు దేవతల రాజధాని, ఇప్పుడు కూడా దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో గర్వంగా నా రాజధాని అమరావతిని చెప్పుకొని విశాఖపట్నం నెంబర్ 1 సిటీ అవుతుంది, తిరుపతి మెగా సిటీ అవుతుంది, రాష్ట్రం అన్ని ప్రాంతాల అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయిన ఈ రాష్ట్రానికి కేంద్రంగా అమరావతి ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే క్రెడిట్ చోరీ లేదు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం, ఒక గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు. భవిష్యత్తులో ఊహించుకునే అవకాశం కూడా ఉండదు. మీకు అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు ఇట్లనే ఉంటారు. నేను చాలా రాజకీయాలు చూశాను, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది. ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్గు, ఇది వీళ్ళ యొక్క క్రెడిట్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళంతా కూడా ఉంటారు. కాబట్టి ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఆలోచిస్తే పెన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్నటువంటి పార్టీని
ఏమనాలి బ్రదర్, ఏమనాలమ్మా మీరు చెప్పండి. ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. నేను చెప్పిన దానికి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు మనందరం కూడా నిన్న పల్నాడులో ఒక ఇది జరిగితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. రెండోది రెచ్చగొడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, గిల్లి కబ్జాలు పెట్టుకోవాలంటే మర్యాదగా ఉండదు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తా తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నేను చాలా స్పష్టంగా ఉన్నా. నువ్వు తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టాను, నువ్వు మంచి చేస్తే నేను ఎవరి జోలుకు రాను. అంతేగాని రాజకీయ ముసుగులో ఘోరాలు నేరాలు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు. మొన్నే పల్నాడు కూడా చూస్తున్నా, పల్నాడులో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా రాజకీయాల్ని అంతు చేసిన పార్టీ మళ్ళీ పల్నాడులో పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతమైన ప్రాంతంగా తయారు చేసే బాధ్యతకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదర్వైజ్ అక్కడ చూస్తే కడాన నేను ఆ ప్రాంతానికి పోవాలంటే మా ఇంటికి మా గేటుకి తాళాలు వేసిన పరిస్థితి, తాళ్ళు కట్టి పోనీకుండా చేసిన పరిస్థితి. ఆ తాళ్ళు ఆ రోజు చెప్పా, మీ మెడకు ఉరితాళ్ళు అవుతాయని ఆ రోజే చెప్పా. అదే జరిగింది. ఆ విషయాలు వీళ్ళు మర్చిపోతున్నారు. ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదు, ప్రజా రాజకీయాలు చేయాలి, ప్రజలకు రాజకీయాలు చేయాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఏదేమైనా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అధికారం వస్తే మనకు బాధ్యత వస్తుంది, వచ్చింది కూడా. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యత కలిగిన పార్టీ. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షాన పనిచేశాం, అనునిత్యం ప్రజల కోసమే ఆలోచించాం. ఈరోజు మళ్ళీ మనందరిపైన ఒక బాధ్యత ఉంది. ఈరోజు ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్. అటు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మూడు పార్టీల్ని ఎక్కడికక్కడ కలుపుకొని మన ఐకమత్యత చాటు చెప్తూ, తెలుగుదేశం పార్టీ మెయిన్గా, ఎందుకంటే మేజర్ పార్టీ కాబట్టి మీకు బాధ్యత ఉంది. అదే సమయంలో జనసేన బీజేపీని కూడా కలుపుకొని రావడం మన బాధ్యత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అల్టిమేట్గా మనందరి ధ్యేయం వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. 2047కు చాలా క్లియర్గా స్వర్ణాంధ్ర 2047కు రూపకల్పన చేశాం. ప్రతి సంవత్సరం నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. రేపటి నుంచి మళ్ళా నేను దావోస్కి వెళ్తున్నానంటే మళ్ళీ అక్కడ నేర్చుకోవడం, పెట్టుబడులు తీసుకురావడం, దీనికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఎన్టీ రామారావు గారికి నిజమైన నివాళులు మనం అర్పించడం అంటే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు కావాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మా తమ్ముడు చెప్పినట్టు అనేక విషయాలు మనం విజయాన్ని సాధించాం. ఇంకా కూడా దీన్ని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో నీతి నిజాయితీ రాజకీయాలు చేసిన వ్యక్తి, జాతి కోసం పనిచేసిన వ్యక్తి, యాంటీ కాంగ్రెస్ కోసం, ఐకమత్యం కోసం పనిచేసి ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయంటే ఆ దిశగా నడిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం జాతికి గౌరవం, తెలుగు వారి చిరకాల ఆకాంక్ష. తప్పకుండా ఇది సాధిస్తామనే నమ్మకం నాకుంది. తప్పకుండా అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మీ మనోభావాలే నాకు చాలా ముఖ్యం. అది సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకొని ముందుకు పోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఎన్టీఆర్, ఇంకా గట్టిగా ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. హలో హలో, ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఈ శుభ సందర్భంలో అందరికీ అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిన కోరుతున్నాం. మీ అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ లంచ్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. నమస్కారం సార్. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అందరికి చెరువైన హైటెక్ ముఖ్యమంత్రి, పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎంలంతా దేశు చంద్రబాబు అంటే, కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే, అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. విజయం వైపుకి కాలా చక్రం తిప్పుతాడే.
పిడుగువై అనుభవమున్న సీఎంగా ప్రోగ్రెస్ తెస్తాడే ఆంధ్ర అంటూ కలవరించేలా చేస్తాడే మీ ఇంట్లో మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 అప్పులు రద్దే చేసి వేల కోట్లే సాయం చేసి కరువుని తరిమిన ధీరుడే డ్వాక్రా సంఘం మహిళలకి రుణభారాన్ని వదిలించి ఆదుకున్న అధినాథుడే పొలములు జనములు పొగిడేలా కృష్ణా గోదావరి కలిపి చెరువులు గుంటలు తప్పించి చెక్ డ్యాముల్నే నిండించి మందికి దాహం తెచ్చి ధాన్యం పెంచాడే రాయలసీమని కరువు రహితంగా మారుస్తున్నాడే ప్రపంచ స్థాయికి రాజధానిని నిర్మాణం చేసేవాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే ఎక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే